హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక రేపటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక మున్పటి విధంగా ఎవరైతే పోస్ట్ ఆఫీల ద్వారా పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇప్పటి నుంచి పోస్ట్ ఆఫీల ద్వారానైతే పెన్షన్ డబ్బులు అనేది జమ చేయరంట. ఇక లేటెస్ట్గా ఏదైతే మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు తెలిపినటువంటి వివరాల ప్రకారం తెలంగాణలో ఎవరెవరి ఖాతాలలో మాత్రమే పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారు. మొదటిగా ఈ పథకం అంటే ఈ అప్డేట్ అనేది ఏ జిల్లాల నుంచి షూర్ అనేది చేయబోతున్నారు. సో ఇక కొంతమంది పెన్షన్ లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలు ఇవ్వకుండా వారికి ఎటువంటి బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయి. సో ఎవరెవరికి జమ అవుతాయి, ఎవరెవరికి పోస్ట్ ఆఫీల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను ఈ నెలలో జమ చేస్తారు అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారం అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది మహిళలకు కూడా 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసే ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయన్నది ఈ వీడియోలో మనమైతే స్పష్టంగానైతే సమాచారం అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు, 4,016 రూపాయల, లేదంటే కొత్త పెన్షన్ డబ్బుల కింద 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ చేస్తున్నారా అన్నదానిపై ఈ వీడియోలో మనమైతే సమాచారం అయితే తెలుసుకోవడానికైతే మనమైతే స్పష్టంగానైతే సమాచారం అయితే తెలుసుకోవడానికైతే ఈ వీడియోలను అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో రేపటి నుంచి అయితే పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఏదైతే మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మొన్నటి వరకు ఏదైతే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నెల మొదటి వారంలోనైతే పూర్తి స్థాయిలో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ జూన్ నెల చివరి ఆఖరులో అంటే చూసుకున్నట్లయితే 23, 22వ తారీఖు నుంచి తెలంగాణలో జూలై 10వ తారీఖు వరకు అయితే మే నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలని అయితే ఇక్కడ చూస్తున్నట్లు భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ఖాతాలలో మరో 2 నుంచి 3 లక్షల మందిని చేర్చుకొని ఈ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు రానున్నటువంటి మరో 2 నుంచి ఒక నెలలోనే అఫీషియల్ డేట్ అనేది ఫిక్స్ చేసి లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని ఎన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గాయస్.